ఎస్సీ వర్గీకరణ చేయడం వల్ల తమకు పూర్తిగా అన్యాయం జరిగిందని మాల మహానాడు రాష్ట్ర జాతీయ అధ్యక్షులు చెన్నయ్య తెలిపారు. ఈ మేరకు సిద్దిపేట పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. వర్గీకరణలో భాగంగా గ్రూపులు చేయడంతో పాటు రోస్టర్ పాయింట్లు పెట్టడంతో మాలలు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఆ రోస్టర్ పాయింట్లను సవరించడంతో పాటు చేవెళ్ల డిక్లరేషన్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలనే డిమాండ్తో నవంబర్ 23వ తేదీన హైదరాబాద్లో మాలల రణపేరి మహాసభ తలపెట్టామని తెలిపారు. కేబినెట్ సబ్ కమిటీలో కొంతమంది మంత్రులు అధికారులు కుట్రపూరితంగానే వ్యవహరించి రోస్టర్ పాయింట్లు పెట్టడం ద్వారా విద్యా ఉద్యోగాల్లో మాలలు తీవ్రంగా నష్టపోతున్నారని వెంటనే రోస్టర్ పాయింట్లను సవరించాలని వారు డిమాండ్ చేశారు. ఏదైతే ఎస్సీ వర్గీకరణ చేసి తదనంతరం రోస్టర్ పాయింట్లను ఏర్పాటు చేసిందో ఈ ప్రభుత్వం, ఆ రోస్టర్ పాయింట్లలో గ్రూప్ 3లో ఉన్న మాల అనుబంధ కులాలకు తీవ్ర అన్యాయం చేసే విధంగా రోస్టర్ పాయింట్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోస్టర్ పాయింట్లను సవరించాలన్న ఉద్దేశంతో పాటు మిగతా ఏదైతే చేవెళ్ల డిక్లరేషన్లో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఏవైతే దళితులకు ఆ వాగ్దానాలు చేసిందో జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ శాతాన్ని పెంచుతామని చెప్పి, అదేవిధంగా మాల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి, అదేవిధంగా మిగతా ఎస్సీ విద్యార్థులకు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం విడుదల చేస్తామని చెప్పి ఇలాంటి అన్ని ఆచరణలో అమలు చేయకపోవడంతో మాలమానాడి వాళ్ళ మాలల రణబేరి మహాసభను నవంబర్ 23వ తారీఖున జరపతలపెట్టింది. అందులో భాగంగా మాలలను చైతన్యం చేసే విధానంలో భాగంగా ఇవాళ సిద్దిపేట జిల్లా రావడం జరిగింది. ఇక్కడ మా జిల్లా అధ్యక్షులు జంజారపు ఎల్లేష్ అధ్యక్షతన ఈ జరిగిన సమావేశంలో మా పెద్దలు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య గారు, నేను, మిగతా వాళ్ళు ఇక్కడ పాల్గొనడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇక్కడ మేము ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేసేది ఏంటంటే, ఏదైతే అన్యాయంగా సబ్ కమిటీలోని కొంతమంది మంత్రులు కుట్రపూరితంగా అధికారులు మంత్రులు కలిసి మాలలకు రోస్టర్ పాయింట్లలో అన్యాయం చేసే విధంగా రోస్టర్ పాయింట్లను ఏర్పాటు చేసినో ఆ రోస్టర్ పాయింట్లను ముఖ్యమంత్రి గారు తక్షణమే సవరించాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే 1% ఇచ్చిన గ్రూప్ 1లోని కులాల కంటే 5% కేటాయించిన మీరు గ్రూప్ 3 కులాలకు ఉద్యోగాలు తక్కువ వస్తున్నాయి. అంటే 1% కూడా ఇవాళ మాలలకు గ్రూప్ 3లో ఉన్న కులాలకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు, విద్యలో అవకాశాలు లేవు. ఇవాళ విద్యా ఉద్యోగాలలో మాలలు తీవ్రంగా నష్టపోతున్నారు. మాకు 0.5% కూడా ఈ అవకాశాలు రాకుండా చేసిరు. కాబట్టి దీన్ని మీరు ఏదైతే 2011 జనాభా లెక్కలు తీసుకొని మాలల జనాభాను తక్కువ చూపించి 5% కేటాయించినో ఈ రాష్ట్రంలో, కనీసం 5% అన్న విద్యా ఉద్యోగాల్లో అవకాశాలు రాకుండా ఉంటే అసలు మీరు ఏం ఆలోచిస్తున్నారు, ఏం చూస్తున్నారు అనేది అధికారులను, ప్రభుత్వాన్ని ప్రశ్నించదలుచుకున్నాం. అదేవిధంగా అందరూ ప్రశ్నించడానికి ఇవాళ లక్షలాదిగా సరూర్ నగర్ స్టేడియం గ్రౌండ్కు మాలలు తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. మనందరం తరలి వచ్చి అక్కడి నుంచి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. రోస్టర్ పాయింట్లను సవరించేదాకా మాల మనాడ ఉద్యమము ఆగదని తెలియజేస్తూ ముగిస్తున్నాం. సిద్దిపేట జిల్లాల ముఖ్య కార్యకర్తల సమావేశం ఎల్ఐసి నాయకత్వంలో మేము లక్షలాది మందిని కదిలియాలని డిమాండ్ చేస్తున్నాం. అదే ఏంటంటే మన రోసర్ పాయింట్ పెట్టి ఎస్సీ వర్గీకరణ చేసి దాంట్లో రోసర్ పాయింట్ను పెట్టి దాన్ని సవరించిన దగ్గర ఉద్యమాలు చేస్తాం. అదేవిధంగా ఏంది మాలలకు జరిగిన నష్టము 2011 జనాభా లెక్కలు తెచ్చి ఇప్పుడు వర్గీకరణ చేసినంటే చాలా నష్టపోతున్నాం. అదేవిధంగా మొన్న ఆర్టీసీ పోస్టులు పడితే వాళ్ళకు 30, ఉపకులాలకు 30, మాలలకు 28, మన మాదిలకు 110. అంటే ఎంత నష్టపోతున్నాము. అందు గురించని ఈ నష్టపోయేది మేము గమనించి మా రోసర్ పాయింట్ని సవరించిన దగ్గర మేము ఉద్యమాలు చేస్తాం. అదేవిధంగా ఈ పక్క రాష్ట్రంలో 18% రిజర్వేషన్లు పెంచినారు. ఇక్కడ కూడా రిజర్వేషన్లు పెంచి వర్గీకరణ చేయండి, లేకపోతే 5% వచ్చేటట్టు చేయండి. అది లేదు, ఏది లేకుండా మాలలకు ఎంత నష్టపోతున్నాం అంటే అంత నష్టపోతున్నాం వర్గీకరణ చేసినాక. అందు గురించి పెద్ద ఎత్తున లక్షలాది మందిని కదిలిచ్చి సరూర్ నగర్ గ్రౌండ్ 23 తారీఖు నాడు మన సరూర్ నగర్ గ్రౌండ్ లక్షలాది మందిని కదిలిచ్చి ఈ ప్రభుత్వాన్ని మన రేవంత్ రెడ్డి గారు మీరు సవరించాలి, మీ చేతిలో ఉంది, ఇది చేతిలో ఉంది, మీరు సవరిస్తేనే బాబు క్యాబినెట్ మీటింగ్ పెట్టి మీరు తొందరనే ఇది సవరించాలి, నువ్వు సవరించిందంటే మేము వెనుక జరుగుతాం, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని మేము డిమాండ్ చేస్తున్నాం.